హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎం కరెంట్ తెలుగు. ఈ వీడియోలో మే నెల కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 2025 మే కరెంట్ అఫైర్స్. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ గారు 14వ తేదీ మే నెల ప్రమాణ స్వీకారం చేసినారు అనమాట. ఈయన 52వ ప్రధాన న్యాయమూర్తి సిజే అంటారు. పిఎస్ఎల్వి C61. సో ఏ పిఎస్ఎల్వి ఫెయిల్ అయింది ఇటీవల ప్రయోగించిందంటే పిఎస్ఎల్వి C61. ఇది శ్రీహరికోట నుంచి శాటిలైట్ లక్ష్యాన్ని చేరుకోలేదన్నమాట. ప్రయోగించడం జరిగింది కానీ శాటిలైట్ లక్ష్యాన్ని చేరుకోలేదు. కన్నడ రచయిత్రి భాను ముషాతక్ గారికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025కు సంబంధించి అవార్డు గెలుచుకున్నారు. సో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కన్నడ రచయిత్రి ఎవరంటే భాను ముషాతక్. హార్ట్ ల్యాంప్ అనే ఆంగ్ల అనువాదానికి కథల సంపుటి ఉంటుంది. బుకర్ ప్రైజ్ గెలిచింది. మాజీ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు యూపీఎస్సీ చైర్మన్గా నియమించబడ్డారు. సో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే అజయ్ కుమార్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్ గారు నియమించబడ్డారు. కేసీ వేణుగోపాల్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నియమించబడ్డారు. నెక్స్ట్, కర్ణాటక రాష్ట్రం మే 2025న అనిల్ కుంబ్లే గారిని ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంబాసిడర్గా నియమిస్తారు. సో అనిల్ కుంబ్లే క్రికెటర్ అనిల్ కుంబ్లే ఉన్నారు కదా, ఆయన కూడా కర్ణాటక చెందిన వ్యక్తి. ఆయన వచ్చేసి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంబాసిడర్గా నియమించడం జరిగిందనమాట. ఢిల్లీ అసెంబ్లీ పూర్తి సోలార్ పవర్తో నడిచే అసెంబ్లీగా రికార్డుకి ఎక్కింది. సో దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్తో నడిచే అసెంబ్లీగా, సో రాష్ట్ర అసెంబ్లీ ఉంటుంది కదా ఢిల్లీకి సంబంధించినటువంటి, దాన్ని సోలార్ పవర్తో నడిచే విధంగా తయారు చేసినారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి అక్కడ బీజేపీ గెలవడం జరిగింది. సో బీజేపీ కూడా మనకి దేశంలో సోలార్ పవర్ని ఎక్కువ వాడాలని చెప్పేసి ప్రచారం చేస్తుంది కదా, దానిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను పథకాన్ని పునఃప్రారంభించింది. సో బేబీ కిట్స్ ఇస్తారు ఎవరికంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేసుకున్నటువంటి తల్లులకు ఇస్తారు. 11 రకాల వస్తువులు ఇస్తారు. అందులో బెడ్, టవల్స్, డైపర్లు, బట్టలు, పిల్లలకు సంబంధించినటువంటివి, పౌడర్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో బీహార్ మే నెల 14 నుంచి మే నెల 15 వరకు జరిగాయి. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించి రికార్డుకి ఎక్కినటువంటి రాష్ట్రం ఏది? సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఎక్కువ పథకాల రాష్ట్రం ఏది అని అడుగుతున్నాను. తెలిస్తే కామెంట్ చేయండి. మీకు కింద తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే మనం లాస్ట్లో ఆన్సర్ చెప్తాం. దేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ 10,000 కోట్ల పెట్టుబడులను ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి ప్రధానిగా యాంటోనీ అల్బనీస్ ఎన్నికయ్యారు అన్నమాట. యాంటోనీ అల్బనీస్. నెక్స్ట్ వచ్చేసి పెహల్గాం దాడి ప్రతిచర్యగా భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ను నిర్వహించింది. సో ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ సింధూరు. ఎన్ని ఉగ్రవాద స్థావరాలు అంటే 9. మానవాభివృద్ధి సూచి 2025లో భారత్ స్థానం ఏంటంటే 130వ స్థానంలో ఉంది ఇండియా. భారత్ వచ్చేసి 130వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ సూపర్ ఛాంపియన్గా చైనాకు చెందినటువంటి జావో జింటింగ్ నిలవడం జరిగిందనమాట. 3 సార్లు ప్రపంచ విజేత అయినటువంటి మార్క్ విలియమ్సన్ రన్నరప్గా నిలిచారు. పిఎంఓ త్రూగా ఇయర్స్ పుస్తకాన్ని ఎవరు రచించారంటే హిమాన్షు రాయ్ వచ్చేసి మనకి పిఎంఓ త్రూ ద ఇయర్స్ అని పుస్తకాన్ని రచించారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ క్రికెటర్స్ అనేటువంటి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ ఇప్పటికే T20లో కూడా వెళ్ళిపోయి ప్రకటించింది. ఒక వన్డేలో ఒకటి మాత్రమే ఆడతారని తెలుస్తుంది అనమాట. ఇండియన్ కూడా లెజెండ్స్, ఇండియన్ క్రికెట్కి సంబంధించిన వ్యక్తులు.
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ 2025 సుహాల్ జర్మనీలో జరిగింది. పథకాల పట్టికలో ఇండియా అగ్రస్థానం నిలిచిందన్నమాట. ఎన్ని పథకాలంటే 11 పథకాలు వచ్చినాయి. నెక్స్ట్ 3 గోల్డ్, 4 రజతాలు, 4 వెండి. 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మిజోరం ఎక్కింది. మిజోరం 100% అక్షరాస్యత ప్రకటించుకుంది పదే. కిందాక క్వశ్చన్ అడిగిన కదా, ఖేలో ఇండియా గేమ్స్ 2025లో ఫస్ట్ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర వచ్చేసి 158 మెడల్స్ వచ్చినాయి. 58 గోల్డ్, 47 సిల్వరు, 53 బ్రాంజ్ వచ్చినాయి. ఆ తర్వాత హర్యానా, రాజస్థాన్ నిలిచినాయి. నెక్స్ట్ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న జరుపుకుంటారు. ఇవి కూడా అడిగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇటీవల ఉగ్రవాద అటాక్ జరిగింది ఇండియాలో. టూరిస్టులను కాల్చి చంపడం జరిగింది కదా, దానివల్ల ఈ బెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా స్థానం కూడా ఒకసారి అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. హింస వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని గురించి అవగాహన కలిగించడం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ వీటి ర్యాంకింగ్స్ ఇస్తుంది అన్నమాట. పిఎస్ఎల్వి C61 అనేది పీపల్ ఆల్రెడీ చూస్తున్నాం. 52వ ప్రధాన న్యాయమూర్తికి గవాయి ప్రమాణ స్వీకారం చేసినాం. నెక్స్ట్ మే నెలలో ముఖ్య దినోత్సవాల గురించి తెలుసుకున్నాం. ఇంటర్నేషనల్ లేబర్ డే మే 1, ఫ్రీడమ్ డే మే 3. ఇది కూడా ఇంపార్టెంట్ చేసుకుని. ప్రెస్ ఫ్రీడమ్ డే మే 3. వరల్డ్ అథ్లెటిక్ డే మే 7. వరల్డ్ రెడ్ క్రాస్ డే మనకు తెలిసింది మే 8. వరల్డ్ తలసేమియా డే మే 8. ఇంటర్నేషనల్ టెక్నాలజీ డే మే 11. ఇంటర్నేషనల్ నర్సెస్ డే మే 12. నేషనల్ డెంగ్యూ డే మే 16. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం మే 17. ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే 18. ప్రపంచ తేనెటీగల దినోత్సవం మే 20. నేషనల్ యాంటీ టెర్రరిజం డే మే 21. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం మే 25. వరల్డ్ హంగర్ దినోత్సవం మే 28. యాంటీ టొబాకో దినోత్సవం మే 31. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ చేయాలంటుంది. మన ఛానల్లో ఏప్రిల్, మార్చికి సంబంధించిన కూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.